ప్రాబ్లం చూడండి. Steam of 60 grams at a temperature 100 degrees Celsius is mixed with the water of mass 360 grams at temperature 40 degrees Celsius. The ratio of masses steam and water in equilibrium is, and latent heat of steam is 540 calorie per gram and specific capacity of water is 1 calorie per gram degree Celsius. Options are given 1:20, 1:10, 1:5, 1:3. ఓకే, విషయం ఏంటంటే స్టీమ్ ఉందట, స్టీమ్ యొక్క మాస్ ఏందట 60 గ్రామ్స్. దాన్ని నేను M1 అనుకుంటున్నాను ఫర్ ఎగ్జాంపుల్. సో దాని టెంపరేచర్ ఎంత ఉంది, 100 డిగ్రీస్ సెల్సియస్ ఉంది. క్లియర్. దాన్ని దేంతో మిక్స్ చేశారు, వాటర్తో మిక్స్ చేశారు. వాటర్ మాస్ ఎంత ఉంది, మాస్ వాటర్ మాస్ 360 గ్రామ్స్. దాన్ని M2 అంటున్నాం. అప్పుడు దాని టెంపరేచర్ ఎంత ఉంది, 40 డిగ్రీస్ సెల్సియస్ ఉంది. ఉన్నప్పుడు ఈ స్టీమ్ని వాటర్ని మిక్స్ చేశారు. చేసినప్పుడు ఇప్పుడు ఈ రెండిట్లలో హాట్ బాడీ ఏది, కోల్డ్ బాడీ ఏది? సో టెంపరేచర్ ఏదైతే ఉంటుందో అది హాట్ బాడీ. క్లియర్. వాటర్ టెంపరేచర్ తక్కువ ఉంది కాబట్టి ఇది కోల్డ్ బాడీ. మరి రెండు మిక్స్ అయిన తర్వాత మాస్ అనేది చేంజ్ అవుతాయా, ఇవే మాస్ ఉంటాయా? సో ఏమవుతుందంటే స్టీమ్ అనేది హీట్ని లాస్ అవడం వల్ల అది వాటర్గా కన్వర్ట్ అవుతుంది. అందువల్ల ఏమవుతుంది, స్టీమ్ యొక్క మాస్ అనేది డిక్రీజ్ అవుతుంది, వాటర్ యొక్క మాస్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. సో ఇవి రెండు మిక్స్ అయిన తర్వాత థర్మల్ ఈక్విలిబ్రియం రీచ్ అయిన తర్వాత అప్పుడు ఆ రెండింటి యొక్క మాస్ యొక్క రేషియోని ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. ఇది మనకి ఇచ్చినటువంటి క్వశ్చన్. సో మనకు తెలిసిందే కదా, హీట్ లాస్ బై హాట్ సబ్స్టెన్స్ లాస్ బై స్టీమ్ ఈజ్ ఈక్వల్స్ టు హీట్ గెయిన్ బై వాటర్. సో ఫస్ట్ నేను రాస్తున్నాను హీట్ గెయిన్ బై వాటర్. మనకి మనకి ఎనర్జీ ఫార్ములా తెలుసు కదా, S is equals to 1/m into dq/dt అని రాస్తాము. ఇక్కడ S అంటే స్పెసిఫిక్ హీట్ తీసుకుంటున్నాను, dq is equals to m into s into dt అని రాస్తాం కదా. సో కాబట్టి ఇక్కడ వాటర్ యొక్క మాస్ మనం అనుకున్నాం M2 అనుకున్నాం, M2 ఆఫ్. సో స్పెసిఫిక్ హీట్ నేను S అంటున్నాను, టెంపరేచర్ డిఫరెన్స్. సో ఎప్పుడైతే మనకు టెంపరేచర్ అనేది ఆటోమేటిక్గా ఏమవుతుందంటే ఇక్కడ 100 ఉంటుంది అండ్ స్టార్టింగ్ ఎంత ఉంది, స్టార్టింగ్ టెంపరేచర్ వాట్ ఈస్ 40. సో ఆబ్వియస్గా మనకి ఏమవుతుంది అప్పుడు M2 మాస్ ఎంత ఇచ్చాం, మాస్ 360 ఇంటూ స్పెసిఫిక్ హీట్ ఆఫ్ వాటర్ ఈస్ 1 calorie per gram degree Celsius కాబట్టి 1 రాస్తున్నాను అండ్ దిస్ ఈస్ 60. సో దట్ ఈస్ ఈక్వల్స్ వాట్, 360 into 60. That means what, 36 into 00, 36 into 6, 100. Okay, last 36 into 6 into 100, 6, yes, 21600. So 21,600 calories. So heat gained by water in this one. So జనరల్గా అయితే 1 గ్రామ్ ఆఫ్ స్టీమ్ అనేది మనకి వాటర్ కన్వర్ట్ అవ్వడానికి ఎంత అంటే 540 క్యాలరీస్ ఎనర్జీ ఉంటుంది. మరి అలాంటిది 21,600 క్యాలరీస్ కోల్పోయినప్పుడు స్టీమ్ అనేది దాని యొక్క మాస్ ఎంత ఉంటుంది? సో 540 క్యాలరీస్ అనేది లాస్ అయితే ఆల్మోస్ట్ ఆల్ స్టీమ్ యొక్క మాస్లో 1 గ్రామ్ తగ్గుతుంది. అలాంటిది 21,600 అయితే ఎన్ని గ్రామ్స్ తగ్గవచ్చు? అప్పుడు 1 గ్రామ్ మనకు 1 into 21600 ఇంటూ దీని x అంటున్నాను, x ఇంటూ 540 అంటున్నాను. క్లియర్. అప్పుడు x is equals what 21,600 by 540. Clear. So almost all x is equals to almost all here what it is 2160 by 54. That is equals to obviously 54 into 4. Yes. So x is equals to what? 40 grams. So కాబట్టి
40 grams ఆఫ్ స్టీమ్ అనేది మాస్ లాస్ అయింది. స్టీమ్ అనేది 40 grams మాస్ లాస్ అయింది. సో ఫస్ట్ స్టార్టింగ్ ఉన్న మాస్ ఎంత, స్టీమ్ మాస్ ఎంత ఉంది, స్టార్టింగ్ 60 grams ఉంది. సో కాబట్టి ఇప్పుడు 60లో ఎంత లాస్ అయింది, మైనస్ లాస్ అయింది కాబట్టి 20 grams. సో ఈక్విలిబ్రియం రీచ్ అయినప్పుడు ఎంత, 20 grams ఉంది. వాటర్ మాస్ ఎంత ఉంది, స్టార్టింగ్ 360 ఉంది. సో ఇప్పుడు ఏవైతే 360 ఉందో ఆ 360 ఇక్కడ లాస్ అయిన 40 grams ఇది ఏమవుతుంది, వాటర్కి యాడ్ అవుతుంది. అప్పుడు వాటర్ మాస్ ఏమవుతుంది, 400 అవుతుంది. స్టీమ్ది ఏమో ఎంత అవుతుంది, 20 grams అవుతుంది. అప్పుడు దేర్ఫోర్ రేషియో ఆఫ్ ఏమన్నాడు, స్టీమ్ అండ్ వాటర్ రేషియో అన్నాడు. సో కాబట్టి సింపుల్గా 20/400. సో 0 0 క్యాన్సిల్, 1/20 కాబట్టి ఎంత రేషియో, 1:20. సో కాబట్టి మనకి ఇచ్చిన ఆప్షన్స్లో ఫస్ట్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్.